గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్కి ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. ఆల్రెడీ మొదటి ఫేజ్ ఓటింగ్ ప్రక్రియ ఈ నెల 19వ తేదీన పూర్తయింది. 26వ తేదీన రెండో ఫేజ్ ఓటింగ్ ప్రక్రియ జరగబోతోంది. సో దశల వారీగా 7 దఫాలుగా జాతీయ సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి భారత ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో రెండవ దశకి సంబంధించినటువంటి ప్రక్రియ ముగిసిపోయింది. ఇక పోలింగ్ పూర్తయితే రెండవ దశ కూడా సంపూర్ణమైనట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇక తర్వాత మూడవ దశకి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మరో వారం రోజుల్లో మూడవ దశ ఓటింగ్కి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎన్నికల సంఘం చేస్తుంది. నాలుగవ దశ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు నాలుగవ దశ ఓటింగ్ చాలా కీలకమైనటువంటిది. ప్రస్తుతం ఈ రెండో దశలో ఎక్కడెక్కడ ఓటింగ్ జరగబోతోంది, అలానే ఇక్కడ కీలకమైనటువంటి నియోజకవర్గాలు లేదా కీలకమైనటువంటి రాష్ట్రాలు ఏవే ఉన్నాయి వీటిని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం చూస్తే కనుక ఓవరాల్గా దేశవ్యాప్తంగా 7 దశలుగా ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ 7 దశల ఓటింగ్ ప్రక్రియలో మొదటి దశకి సంబంధించినటువంటి ఫేజ్ చూస్తే కనుక మనం మొత్తం ఈ నెల 19న ఓటింగ్ పూర్తయిపోయింది. మొత్తం 102 నియోజకవర్గాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 102 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ ఇది. మొత్తంగా తమిళనాడు రాష్ట్రంలో పూర్తి ఓటింగ్ కంప్లీట్ అయింది. అయితే ఇప్పుడు రెండో ఫేజ్లో కీలకమైనటువంటి రాష్ట్రాలు ఎక్కడెక్కడ కంప్లీట్ అవబోతుంది అనేటువంటి అంశాన్ని మనం పరిశీలిద్దాం. రెండో ఫేజ్కి సంబంధించినటువంటి ఓటింగ్ విషయంలో కేరళ రాష్ట్రం పూర్తి స్థాయి ఓటింగ్ జరగబోతుంది. కేరళలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అన్ని లోక్సభ స్థానాల్లో ప్రధానంగా ఓటింగ్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నుంచి రాహుల్ గాంధీ కీలక నేతల్లో మనం చూస్తే కనుక రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి ఇక్కడ బరిలో దిగారు కాబట్టి ఇక్కడ రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఆసక్తి ఉంది. ఇక అంటే కొన్ని రాష్ట్రాల్లో సగం నియోజకవర్గాలు, రాజస్థాన్లో దాదాపు 50% కంప్లీట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో 50% ఓటింగ్ అయింది. 50% లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. అలానే దక్షిణ కర్ణాటకకి సంబంధించి మైసూర్ ప్రాంతం, బెంగళూరు, మైసూర్ ప్రాంతం మొత్తం కూడా ఓటింగ్ కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక మహారాష్ట్రలో ముఖ్యంగా విదర్భ ఏరియాలో ఓటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇక మధ్యప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాల్లో, ఇటు ఉత్తరప్రదేశ్లో, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాల్లో, జమ్మూలో కొన్ని నియోజకవర్గాల్లో, అస్సాము అలానే ఉత్తరాది రాష్ట్రాల్లో మొత్తం 13 రాష్ట్రాల్లో ఈ ఓటింగ్ ప్రక్రియ రెండో దశలో కంప్లీట్ అవుతుంది. ఇక రెండో దశ తర్వాత రాబోయేటువంటి ప్రక్రియ అంటే 26న పోలింగ్ కంప్లీట్ అయితే జూన్ 4వ తేదీన రిజల్ట్ వస్తుంది. సో రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అన్ని రాష్ట్రాలకి కలిపి ఓటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకేసారి రిజల్ట్ రిలీజ్ చేస్తారు కాబట్టి ఇది ఓవరాల్గా రెండో దశకి సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఎన్నికల సంఘం చేసినటువంటి ఏర్పాట్లు. ఇక నెక్స్ట్ ఫేజ్లో మూడో ఫేజ్కి సంబంధించినటువంటి ఓటింగ్ రాబోతుంది. మూడో ఫేజ్ ఓటింగ్ 7వ తేదీన జరగబోతుంది ఆయా రాష్ట్రాల్లో. అంటే దాదాపు మూడో ఫేజ్లో కూడా 94 నియోజకవర్గాలకి సంబంధించి ఈ ఓటింగ్ జరగబోతుంది. సో గుజరాత్లో ఒకేసారి అక్కడ కంప్లీట్ అవుతుంది మూడో ఫేజ్కి సంబంధించి. గుజరాత్ రాష్ట్రం మొత్తాన్ని కూడా ఒకే యూనిట్గా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక 4వ ఫేజ్ అప్పుడు వేడి రాజుకునేటువంటిది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలన్నీ కూడా 4వ ఫేజ్లో వస్తాయి. 4వ ఫేజ్లో తెలుగు రాష్ట్రాలుకి ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు. సో ఓవరాల్గా ఇది మొత్తం ఒక 10 రాష్ట్రాలకి 4th ఫేజ్లో ఎలక్షన్స్ జరగబోతుంది. ఇప్పుడు మనకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే రెండో ఫేజ్ ఓటింగ్ తర్వాత పూర్తిగా మూడో ఫేజ్కి ఉన్నటువంటి ప్రచారం, దీనిని పట్టుకొని ఆంధ్ర, తెలంగాణలో కూడా ప్రచార పర్వం సాగబోతుంది అనేటువంటి అంచనాలు వస్తున్నాయి. ఎందుకంటే జాతీయ స్థాయి పార్టీలన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి క్రమంలో మూడో ఫేజ్కి సంబంధించి 5వ తేదీ వరకు చివరి ప్రచారం రోజు, అంటే 7వ తేదీన పోలింగ్ ఉంది కాబట్టి 5వ తేదీ వరకు ప్రచారం జరుగుతుంది. సో 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాలు జాతీయ నాయకుల ప్రచారంతో హోరెత్తిపోయేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా ఇది మన రాష్ట్రాలకు సంబంధించి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫేజ్ ఎప్పుడు మొదలవుతుంది అనేటువంటి అంశానికి, ఎందుకంటే 30వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి రాబోతున్నారు. ఆల్రెడీ అమిత్ షా సభ కూడా ఈరోజు జరిగింది. ప్రధానమంత్రి 30వ తేదీన రాబోతున్నారు. మళ్ళీ 3-4 తేదీల్లో కూడా తెలంగాణ పర్యటనకి రాబోతున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కి కూడా షెడ్యూల్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రధాని సభలు 4 సభలు జరిగేటువంటి అవకాశం ఉంది. అవకాశాన్ని బట్టి మరొక సభను కూడా నిర్వహించాలనేటువంటి ప్రతిపాదన వస్తున్నట్టుగా, అంటే ఎన్నికల ప్రచారానికి ముగింపు నాటికి ఒక భారీ బహిరంగ సభ ఎన్డీఏ కూటమి పక్షాన నిర్వహించేటువంటి ప్రయత్నం ప్రధానితో ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
సో ఈ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి రెండింటికి కూడా షెడ్యూల్ దాదాపుగా ప్యారలల్గా చేసేటువంటి అవకాశం ఉంది. 30, 2, 3, 4 తేదీల్లో తెలంగాణ రావడం అయితే ఖరారైంది కాబట్టి దీనికి ప్యారలల్గా ఆంధ్రప్రదేశ్లో సభలు ఏ విధంగా జరిగేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు తర్వాత అంటే 3వ దశకు సంబంధించినటువంటి పోలింగ్ హడావుడి ప్రచార హడావుడి ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పర్యటనలు ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఫస్ట్ ఫేజ్ ఓటింగ్ కంప్లీట్ అయింది కాబట్టి ఇక ప్రతి వారం ఒక ఫేజ్ ఓటింగ్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం చూస్తే కనుక 26న ఒక ఓటింగ్ కంప్లీట్ అయితే 7వ తేదీన ఒక ఓటింగ్ కంప్లీట్ అవుతుంది. అలానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 13వ తేదీన 4th ఫేజ్ ఓటింగ్ జరుగుతుంది. తర్వాత నుంచి జరగబోయేటువంటివన్నీ కూడా వీలైనంత వరకు తక్కువ అంటే నియోజకవర్గాల సంఖ్య కూడా తగ్గిపోతుంది కాబట్టి జాగ్రత్తలు మరింత ఎక్కువ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నియోజకవర్గాలే కాకుండా జాతీయ స్థాయిలో కూడా మొత్తం 7 ఫేజులు లెక్కేసుకునేటువంటి క్రమంలో ఫస్ట్ ఫేజ్కి వచ్చేటువంటి నియోజకవర్గాలు 102 నియోజకవర్గాలు అయితే, 2వ ఫేజ్లో 89, 3వ ఫేజ్లో 94, 4వ ఫేజ్లో 96. ఆ తర్వాత 5, 6, 7 ఫేజ్లు అన్నీ కూడా 50-60 స్థానాల లోపు ఉన్నటువంటి ఇవి కాబట్టి ప్లస్ సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఆ ఫేజెస్లో. మనం వాటిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం ప్రణాళికల్ని సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ కలర్స్ని బట్టి చూస్తే కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కలర్స్తో వేరియేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది ఎన్నికల సంఘం. ఎక్కడెక్కడ ఇది అంటే 4th ఫేజ్, 5th ఫేజ్, ఈ పింక్ కలర్ కానీ ఈ బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా 6th ఫేజ్, 7th ఫేజ్కి సంబంధించినటువంటి నియోజకవర్గాలు కాబట్టి నియోజకవర్గాల సంఖ్య కూడా చాలా వరకు తగ్గిపోతుంది. మొదటి 4 దశల్లోనే ఎక్కువ శాతం నియోజకవర్గాలు ఈ ఓటింగ్లో కవర్ అవ్వబోతున్నాయి. మిగతా నియోజకవర్గాలన్నీ కూడా సమస్యాత్మకమైనవి ప్లస్ భద్రతా పరంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినవి కాబట్టి ఎన్నికల సంఘం మొదటి 4 ఫేజుల పైన పూర్తి స్థాయి కసరత్తు చేస్తుంది. పైగా ఈ 4 ఫేజుల్లోనే అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు 4వ ఫేజ్లో ఒడిశాకు కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఒడిశా స్టేట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్. మరొక 2 రాష్ట్రాలకు సంబంధించి అంటే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం కూడా స్టేట్ ఎలక్షన్స్ జరిగినాయి. ఆల్రెడీ అవి ఫస్ట్ ఫేజ్లోనే కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఎన్నికల సంఘం చేసినటువంటి ప్రణాళిక ప్రకారం చూస్తే జరగబోయేటువంటి 2వ ఫేజ్ తర్వాత 3, 4 ఫేజ్లో అత్యంత కీలకమైనవి ఎన్నికల పరంగా చూస్తే 4వ ఫేజ్లో తెలుగు రాష్ట్రాలకి మరింత ప్రాధాన్యం ఉన్నటువంటి ఫేజ్. ఎందుకంటే ఆ ఫేజ్లోనే తెలంగాణలో లోక్సభకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ప్లస్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ల పర్వం 2 రాష్ట్రాల్లోనూ ముగిసిపోయింది. తెలంగాణలో చూస్తే ఒక లోక్సభ స్థానానికి సంబంధించి అంటే 17 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి నామినేషన్లు దాదాపు 900 పైగా నామినేషన్స్ వచ్చినాయి. ఇవాళ ఫైనల్ లిస్ట్ అంటే ఎన్ని నామినేషన్స్ ఫైనల్ అయినాయి అనేటువంటి విషయాన్ని ఇవాళ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి సంబంధించి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను దాదాపుగా 4500 వరకు నామినేషన్స్ ఫైలింగ్ అయినట్టుగా తెలుస్తుంది. మరోవైపు లోక్సభ స్థానాలకు సంబంధించి 25 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి లెక్క తీస్తే అక్కడ కూడా వాటికి కూడా 1000కి పైగా నామినేషన్స్ దాఖలైనట్టుగా తెలుస్తుంది. అధికారికంగా ఇంకా ఎలక్షన్ కమిషన్ ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు నుంచి చూస్తే ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రధాన ఘట్టం నామినేషన్ల ఘట్టం పూర్తయింది కాబట్టి ఈ 15 రోజులు కూడా ప్రచార ఘట్టంపైనే రాజకీయ పార్టీలన్నీ కూడా ఫోకస్ పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. కాబట్టి ఇక సభలతో హోరెత్తిపోయేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.